సో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఎపిసోడ్. సో వ్లాగ్ తీసి చాలా రోజులు అయితే అయింది, అరౌండ్ 20 days అవుతుంది. లాస్ట్లో నేను అప్లోడ్ చేసింది 10 days బ్యాక్, కానీ తీసింది 10 days బ్యాక్. సో అరౌండ్ 20 days అయితే అవుతుంది. కాస్త షెడ్యూల్ బిజీగా ఉన్నా, దట్స్ ద థింగ్. సో మీరు ఆల్రెడీ నా మినీ వ్లాగ్స్ కూడా చూస్తూ ఉన్నారు కదా, ఏం జరుగుతుంది ఏంటి అని. అది ఎడిట్ చేయడానికి టైం లేదు, అది ఎడిట్ చేస్తూ కూర్చున్నాను. సో ఫైనల్ ఇవాళ టైం దొరికింది. రేపు తెద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే రేపు సండే, రేపు బయటికి వెళ్తున్నాను. సో ఇవాళ మనం ఆర్మ్స్ అయితే ట్రైన్ చేద్దాం. సో బేసిక్ బ్లూ ప్రింట్ అయితే తెలుసు బైసెప్ కి ట్రైసెప్ కి, అదేంటంటే ఫ్లెక్షన్ అండ్ ఎక్స్టెన్షన్. సో ద థింగ్ ఈస్, నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను, ఇంట్లో మమ్మీ అంటూ ఉంటది బట్టలు పాత అయిపోయింది, చినిగిపోయింది, పడేయచ్చు కదా అని. నేను ఎప్పుడు పడేయను మా బట్టల్ని. సో దానికి ఒక రీజన్ ఉంది, దానికి కూడా ఒక థియరీ ఉంది ఆఖరికి. ఐ థింక్ దట్ క్లోత్స్ అనేవి ఎంత పాత ఉంటే అవి అంత మెమరీ హోల్డ్ చేస్తాయి. నా ప్రకారం ఇప్పుడు ఈ చొక్కా ఉంది, ఈ చొక్కాకు మెమరీ ఉంది పాతది. మామూలు టీషర్ట్ రూ. 1000 పెట్టుకున్నా, కానీ పాతదైనా కూడా వేసుకుంటా, వాడతా. ఎందుకంటే నాకు ఈ చొక్కాతో ఒక మెమరీ ఉంది, ఒక బాండింగ్ ఉంది. ఫ్రెండ్స్ అందరం బయటకు వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ టీషర్ట్ తీసుకున్నాను. సో అలాగా ఈచ్ అండ్ ఎవ్రీ చొక్కా కూడా మెమరీ ఉంటుంది. ఇప్పుడు అక్కడ కొన్ని చొక్కాలు ఉన్నాయి, ఈచ్ అండ్ ఎవ్రీ చొక్కా చూసినప్పుడు నాకు ఒక మెమరీ గుర్తొస్తుంది. సో నేను ఆ చొక్కా అలా పడేయలేను. మేబీ యా, టీషర్ట్ హోల్స్ మెమరీ. సో జిమ్కి అయితే వచ్చాము. ఈరోజు మనం ఆర్మ్స్ ట్రైన్ చేయబోతున్నాం. నాకు ఆల్రెడీ బ్లూ ప్రింట్ చెప్పా కదా, ఫ్లెక్షన్, ఎక్స్టెన్షన్, గ్లూట్స్, ఆర్మ్స్. సో యా, విల్ స్టార్ట్ ఇట్ ట్రైసెప్ అండ్ దెన్ విల్ మూవ్ టు బైసెప్. ట్రైసెప్ ఫస్ట్ రీజన్ కూడా చెప్పాను, అదేంటంటే ట్రైసెప్ లాగింగ్ ఉంది. సో విల్ ఫోకస్ ఆన్ ట్రైసెప్. అలాంటి బైసెప్ వదిలేము, దాన్ని కూడా విల్ గివ్ అవర్ బెస్ట్. ఫస్ట్ ట్రైన్ చేస్తే విల్ బి యూజింగ్ మోర్ పవర్, సో ఐ కెప్ట్ ఇట్ ఫర్ ట్రైసెప్. రో పుష్ డౌన్, ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్. బైసెప్ వచ్చేసి దట్ కాన్సన్ట్రేషన్. ఈ మధ్య నేను కాన్సన్ట్రేషన్ కర్ల్స్ చేస్తున్నాను. మీరు మినీ బ్లాగ్స్ లో చూసుంటారు. కాన్సన్ట్రేషన్ కర్ల్స్ నా మజిల్ కి బాగా తెలుస్తుంది చేయడం వల్ల. సో అది 2 sets, కేబుల్ కర్ల్స్ 2 sets అండ్ హ్యామర్ 2 sets. అండ్ ఇది ఈ రోజు మర్చిపోకుండా ఫోర్ ఆర్మ్స్ అయితే ట్రైన్ చేస్తాను. దట్స్ ఇట్, విల్ స్టార్ట్ ద వర్కౌట్. ఐ మీన్ మొబిలిటీ కంప్లీట్ చేసుకొని వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. సో మన మొబిలిటీ అండ్ వార్మప్ రెండు కంప్లీట్ అయితే అయిపోయింది. విల్ గో విత్ ట్రైసెప్ వర్కౌట్. ప్రీ వర్కౌట్ కూడా కొట్టేస్తుంది, ఎందుకంటే హాఫ్ అన్ అవర్ ప్రీ వర్కౌట్ వేసుకొని వర్కౌట్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ రోప్ పుష్ డౌన్, దెన్ ఎక్స్టెన్షన్, దెన్ విల్ మూవ్ టు బైసెప్. 88 pounds will do for 15 to 16 reps. థర్టీన్ 14 వచ్చినాయి, 14 15 కాస్త ఫ్యాషల్ వచ్చినాయి. ఓకే, 88 కదా. నెక్స్ట్ విల్ గో విత్ 100 pounds, మీన్స్ 45 kgs. విల్ డూ ఫర్ 10 reps. అండ్ నేను వర్కౌట్ చేయడం గమనిస్తే నెక్ ఇలా కింద పెట్టలా, ఇలానే పెట్టాను. ఈసారి స్ట్రైక్ నేను ట్రై చేసాను, ఆల్మోస్ట్ కింద పెడతాను. అది తప్పు. ఎప్పుడు వర్కౌట్ చేసేప్పుడు నెక్ అనేది బాడీకి ప్యారల్ ఉండాలి, లేకపోతే 100 pounds 45 kgs 8 to 10 reps. మళ్ళా సేమ్ వెయిట్ వెళ్దాం. విల్ గో విత్ ద సేమ్ వెయిట్, 100 pounds 45 kgs again.
We got 10 reps clean, 11, 12 ప్యాషల్ వెళ్ళిపోయినాయి ఆటోమేటిక్గా. సో నేను థర్డ్ సెట్ వెయిట్ ఎందుకు పెంచానంటే ఈగోకి వెళ్ళకట్లా, ఇదే 10 వస్తే 6 వస్తాయి. సో ఐ వెంట్ విత్ 145, 110కి వెళ్ళాలి అనిపించలా, వెళ్ళాను బట్ ఇప్పుడు ఎలా అనిపించిన, దట్స్ ద రీజన్. అండ్ వన్ మోర్ థింగ్, చాలామంది ట్రైసెప్ పుష్ డౌన్ ఫ్రంట్ కొట్టకుండా ముందుకి లాగుతారు, ఇక్కడికి తొడలు క్వాడ్ సెట్ లాగుతారు కరెక్ట్గా, అలా ఆగకూడదు, అది ఈ మోషన్ రాకూడదు. రోపు కానీ రాడ్ కానీ స్ట్రైట్ మోషన్ వెళ్ళాలి, ఆ పాత్ ఫిక్స్డ్ ఉండాలి. సో క్వాడ్స్ లాగొద్దు, స్ట్రైట్ పాత్వే లాగా, ట్రైసెప్ పాతే అప్, పాతే అప్. అండ్ మీరు నా పాత వీడియోలు కూడా చూసుంటే నేను మొత్తం వదిలితే పైకి లాంగ్ టార్గెట్ అయితే చెప్పాను, నాకు కరెక్ట్గా తెలియట్లేదు, పైకి వెళ్ళినప్పుడు మాత్రం లాంగ్ అయితే పెయిన్ అయితే వస్తుంది. సో యా, మేబీ వీ కెన్ ట్రై ఇట్. సిక్స్టీ 66 pounds, 30 kgs, 12 reps. ఓవర్ హెడ్ మీద ఎప్పుడు చెప్తాను, ఎప్పుడు చెప్పేది, ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్స్, ఓవర్ హెడ్ మూమెంట్ మీద ఎక్కువ వెయిట్ వెళ్ళొద్దు, వెళ్ళను కూడా, మీరు కూడా వెళ్ళొద్దు. మళ్ళా విల్ గో విత్ సేమ్ వెయిట్, 66 pounds, అగైన్ 30 kgs. లెట్స్ సీ హౌ మెనీ reps we can get. సో సేమ్ వచ్చినాయి వాళ్ళు. లాస్ట్ టైం నేను 13, 14 ప్యారలల్ ఇచ్చాను, ఈసారి 13 ఫుల్ పుష్ చేశాను. సో 14 అస్సలు లగలేదు. లాస్ట్ టైం 2 ప్యాషల్ వేసినాయి. సో ఇది ఎలా ఉండదంటే, కొన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను ఎగ్జాంపుల్ చెప్పేవాడు మీకు క్రింజ్గా అనిపించవచ్చు, బట్ మీకు మీకు ఆ ఎగ్జాంపుల్ అర్థం అవ్వడానికి క్రింజ్ ఉంటే కానీ క్రింజ్ అన్న వర్డ్ వాడొద్దు వస్తుంది. సో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఇప్పుడు బట్టలు ఆరేసి ముందు వాటర్ పిండుతారు కదా, బట్టల నుంచి అది సగం పిండి ఆరేస్తారు, మొత్తం పిండి ఆరేస్తారు. వాటర్ మొత్తం పోవాలంటే మొత్తం పిండాలి. సో మీరు ఫెయిల్యూర్కి వెళ్ళాలంటే మీలో ఉన్న ఎనర్జీ మొత్తం మీరు బయటికి పిండాలి. సో నేను 13 ఇస్తాను, సో నాకు 14 రాలేదు. అగైన్ సేమ్ వెయిట్, 66, 30 kgs. సేమ్ టు సేమ్ యాజ్ టీస్. 13, 14, 13 పిండేసాం, ఎనర్జీ 14 అస్సలు లాగలేదు, కొద్దిగా కూడా మూవ్మెంట్ కూడా ఉంది పైకి. 14 అయితే ఓకే, వీఆర్ గెటింగ్ బెటర్, బట్ వీ నీడ్ టు ప్రోగ్రెస్ ఓవర్లోడ్. ప్రోగ్రెస్ ఓవర్లోడ్ అంటే వెయిట్ లోటే పెంచడం కాదు, రెప్స్తో కూడా కౌంట్ చేయొచ్చు. మీరు లాస్ట్ వీక్ ఇదే వెయిట్తో 8 reps కొడితే, మళ్ళీ ఒక నెక్స్ట్ వీక్కి ఇదే వెయిట్తో 10 కొడితే అది మీకు ప్రోగ్రెస్ ఓవర్లోడ్ కిందకి వస్తుంది. విల్ గో విత్ బైసెప్.
సో నేను ఈ మధ్య కాన్సన్ట్రేషన్ గోల్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడుతున్నాను, ఎందుకంటే నాకు ఆ ఫీల్ తెలుస్తుంది. ఆ కాంట్రాక్షన్ మనకి బైసెప్లో మెయిన్ ఇంపార్టెంట్ ఫంక్షన్ వచ్చేసి లోడ్ని పట్టుకెళ్ళాలి, దింపాలంటే ఫ్లెక్షన్, అక్కడ ఆర్మ్ ఫ్లెక్షన్ జరగాలి. ఫ్లెక్షన్ అంటే ఈ మూమెంట్ ఏదో ఉందో దీన్ని ఫ్లెక్షన్ అంటారు. సో మనం బైసెప్ అన్నింటిలో అది ఫాలో అవుతాం, కానీ కాన్సన్ట్రేషన్ వచ్చేపాటి మీకు ఆ కాంట్రాక్షన్ తెలుస్తుంది. ఫ్లెక్షన్ అప్పుడు మజిల్ మళ్ళీ రిలీజ్ చేసినప్పుడు ఈసెంట్రిక్ పొజిషన్లో ఆ పెయిన్ తెలుస్తుంది దింపేప్పుడు వెయిట్ని. సో అది కూడా కాన్సన్ట్రేషన్ గోల్స్ మనం చాలా కాన్సన్ట్రేషన్గా చేస్తాం. స్లోగా దింపుతాం, స్లోగా ఎత్తుతాం, వెయిట్ పైన ప్రెస్ చేస్తాం, ఆ ప్రెసింగ్ మనం ఫీల్ అవ్వచ్చు. సో వి ఆల్వేస్ డూ 2 sets of concentration goals for every arms day. We are done with 12.5. We'll go with 50. We'll try for 10 to 12 reps each hand. నేను ఫామ్ తప్పు చేస్తున్నాను అనుకోవద్దు. నేను బైసెప్ కేబుల్ కర్ల్స్కి ఒక కొత్త వేరియేషన్ ట్రై చేస్తున్నాను. సో లెట్ మీ ట్రై. ఇఫ్ ఇట్ వర్క్స్ ఐ టెల్ యూ. విల్ గో విత్ హ్యామర్ కర్ల్స్. సో మనం కూడా చాలా వరకు చిన్న చిన్న వర్కౌట్స్ మిస్ అవుతూ ఉంటాం. ఇప్పుడు సపోజ్ 4 arm, నేను ప్రతి ఆర్మ్స్ డేలో 4 arm కంపల్సరీ మర్చిపోతాను. నేను ఒక చిన్న హ్యాబిట్ చేసుకున్నాను. ఏంటంటే నేను వర్కౌట్ అయిపోయే వచ్చే టైం ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఫోన్ ఎక్కడ వచ్చి పెడతా. నేను వెళ్ళే ముందు ఫోన్ ఎత్తుకుంటా కాబట్టి ఆటోమేటిక్గా ఈ మిషన్ మీద ఉంటుంది. ఈ మిషన్ వస్తే అప్పుడు గుర్తొస్తుంది, ఓకే నేను 4 arm చేయాలని. సో నేను ఇంకా ఫోన్ తీసుకొని 4 arm చేసుకొని జంప్. సో ఆ వస్తువు అక్కడ పెడితే మనం వెళ్ళే ముందు ఆ వస్తువు గుర్తుంటుంది, మనకి చేస్తుంది వర్కౌట్ గుర్తుంది. సో వస్తువు కోసం వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా వర్కౌట్ గుర్తొస్తుంది, 4 arm చేస్తాం. దిస్ వన్ థింగ్ హెల్ప్ మీ టు రిమెంబర్ 4 arm.
యూ కుడ్ ట్రై ఇట్. ఇంకా రివర్స్ కాల్స్ ఉన్నాయి, అది చేసి ఒకసారి ట్యాప్స్ కొట్టేస్తే వర్కౌట్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ యాక్చువల్లీ వన్ మోర్ థింగ్ ఈస్, నేను పొద్దున్న 5 కల్లా వచ్చా జిమ్కి. సో పొద్దున్న 5కి వచ్చేప్పుడు నేను ఒక 2 లేడీస్ని జాగింగ్ చేయడం చూసాను. పొద్దున్న 5కి ఎవరు లేరు, చల్లగా ఉంది, నేనే స్వెట్ వేసుకొని వస్తాను, వాళ్ళు మామూలు జిమ్ వేసుకొని జాగింగ్ వెళ్తున్నారు. సో అది చూడంగానే నాకు ఒకటి చెప్పాలనిపించింది, ఆల్వేస్ స్టార్ట్ విత్ స్మాల్ హ్యాబిట్స్. ఒకేసారి సీలో దూకడం వేరు, వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో దూకడం వేరు, తేడా ఉంది. స్మాల్గా స్టార్ట్ చేయండి అండ్ గ్రో బిగ్. పొద్దున్నే జిమ్కి వచ్చేమనట్లేదు, జాగింగ్, రన్నింగ్ స్టార్ట్ చేయండి, వాకింగ్ స్టార్ట్ చేయండి, ఆ తర్వాత మెల్లమెల్లగా జిమ్ స్టార్ట్ చేయండి, అదర్వైజ్ స్విమ్మింగ్ కానీ ఏదో ఒక యాక్టివిటీస్ కానీ అలా స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళండి. అండ్ మన వర్కౌట్ కంప్లీట్ అయిపోయింది. ఈరోజు మనకి మేబీ వ్లాగ్ ఎంతసేపు వస్తుందో అక్కడ ఐడియా లేదు. కాలేజ్ ఈరోజు మార్నింగే ఉంది. సో టుడే ఐ మైట్ నాట్ ఆల్సో బీ ఏబుల్ టు కంప్లీట్ కార్డియో. ఐ ట్రై టు కంప్లీట్ ఇట్ ఇన్ ద కాలేజ్. సో ఫోజింగ్ చూసుకుందాం. సో ఇవాళ వచ్చేసి బల్క్ 27, నిన్న 26 కంప్లీట్ అయింది. డైలీ మీరు చూసుంటే నా మినీ బ్లాగ్ ఇన్స్టాలో మీకు అర్థమై ఉంటుంది. అండ్ వీఆర్ లుకింగ్ గుడ్. ఈ బల్క్లో ఏమైనా ఇంప్రూవ్ అవుతుందంటే బ్యాక్ ఈజ్ ఇంప్రూవింగ్ ఏ బిట్. నా బ్యాగ్ ఎంత వైడ్ ఉండేది కాదు. సో దిస్ బల్క్ హెల్ప్ మీ ఫర్ గ్రోయింగ్ మై బ్యాక్. అండ్ ఇంకా యాప్స్ అయితే విజిబుల్ ఉన్నాయి, అంటే పూర్తిగా పోలేదు, ఫైన్. దూరం నుంచి కనిపిస్తాయి, దగ్గర నుంచి షేప్ కనిపిస్తుంది, దూరం నుంచి యాప్స్ క్లియర్ కనిపిస్తాయి. అండ్ నేను క్యాలరీస్ కూడా పెంచాను. మినీ వ్లాగ్లో చెప్పలేకపోయాను, మర్చిపోయాను. ఇట్స్ 2740 క్యాలరీస్ రైట్ నౌ. అండ్ బై ఎండింగ్ ఆఫ్ అక్టోబర్ ఇట్ విల్ బి డూయింగ్ 2850 చేంజ్. విల్ సీ. రైట్ నౌ 68.8 ఉన్నాను. లాస్ట్ వీడియోలో ఇన్స్టా మినీ వ్లాగ్లో వెయిట్ పెట్టాను, ఈ వీడియోలో పెట్టలేదు. సో రూమ్కి వచ్చాం, అంటే కాలేజ్ నుంచి వచ్చాము. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 10 అవుతుంది. కాలేజ్లో చాలాసేపు అయింది. సో కెమెరా పెట్టేపాటికి టైం అయింది. మన కార్డియో కంప్లీట్ అయిపోయింది. ఈరోజు బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల కార్డియో కంప్లీట్ చేయలేదు. అరౌండ్ 7,800 స్టెప్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. అండ్ మీ అందరికీ తెలిసిందే, నేను జపనీస్ అయితే నేర్చుకుంటున్నాను. అండ్ మీరు నా మినీలో చూస్తే మీకు తెలిసి ఉంటుంది, ప్రజెంట్ హిరగానాలో ఓవెల్స్తో పాటు ఎం కాలం కంప్లీట్ అయింది. ఇంకొక 3 కాలమ్స్ ఉన్నాయి, అది కంప్లీట్ చేస్తే హిరగానా అయిపోద్ది. వీ కెన్ స్టార్ట్ విత్ కటకానా. సో ఏమైనా ఉంటే వచ్చే వ్లాగ్లో మాట్లాడదాం. మేబీ నెక్స్ట్ వ్లాగ్ లేట్ అవ్వచ్చు, నాకు కొద్దిగా వర్క్స్ ఎక్కువ ఉండడం వల్ల నేను వ్లాగ్స్ ప్రాపర్గా తీయలేకపోతున్నాను. మేబీ ఐ ట్రై టు అప్లోడ్ ఏ వ్లాగ్ ఫర్ ఎవ్రీ 10 days. ఐ ట్రై దట్ థింగ్, బట్ ఎవ్రీ 3 days 4 days అప్లోడ్ చేసి అప్లోడ్ చేయలేను. అండ్ మేబీ ఆల్సో మీకు ఈ వ్లాగ్ బోర్గా ఉంటే సారీ, ఏం చేయలేను. సో అండ్ ఐ ఆల్సో థింక్ దిస్ వ్లాగ్ బోర్డ్ యూ గైస్ ఎ బిట్. అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈవెన్ ఇట్స్ బోరింగ్. అండ్ ఆల్సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. గుడ్ నైట్.